లేవన్నప్పుడైనా మా తండ్రి పేరు అడుచుకోని ఒక గడియనైనా ముక్కారు 3 గడియల నేను చేరవస్తా బావలారా మా తండ్రి పేరు అడుచుకోని వచ్చి మారు పందెం ఆడతా బావలారా చెట్టుకు అటువంటి చెట్టుకు మాటలాడి చెట్టు కాడు పెట్టిండు రాముడైనా నా కొడుకు పరశురాముడు ఆటల గంట వెళ్ళిపోయిన నా కొడుకు వచ్చినట్టు ఉన్నది వెళ్ళిపోయి నా కొడుకును వేడుకొని వెదురుకొని ఎండాడి మేడ లోపల నింపుకుండా అని చెప్పింది అమ్మవారు రేణుకాయల్లమ్మ చెమ్మతోని ఉత్కాలు చేతని వాళ్ళ ఐవార్తి కైవార్తి పంచమంగళార్తులు తీసుకొని అమ్మవారు ఎల్లమ్మ దేవి కొడుకును వేడుకొని వెదరకుంది ఎండల మెడలో నింపుకున్నదైనా రామ పరశురామ కన్న కొడుకు ఇంట్లోకి రాగానే కన్న తల్లి నా కొడుకు ఎంత ఆకలి కొన్నాడో దూపలు కొన్నాడు అని చెప్పి కడుపు చూస్తుందిరా అదే చేసుకున్న భార్య అయితే పొద్దున నా భర్త పట్నం పెట్టి పైసలు తెచ్చినని జేబులు విసికి వస్తుంది రామ పరశురామ నా చేత నందనక 7 పొత్తులు అవుతుంది 7 మాపులు అవుతుంది రామ పరశురామ ఆకలైన చోట అన్న వేడ తిన్న దూపలైన చోట నీ వేడు ఆయన రామ పరశురామ కడిమిడి కాలం వేసొస్త భోజన భోజనాలు
ఎల్లమ్మదేవి నేను ఆడల కంఠమైన దానా కండ విజయం సాధించి వచ్చిన తల్లి ఎల్లమ్మ తనడు గొప్ప ఎల్లమ్మ తనడు ఆడాడు గొప్ప అని చెప్పి జేజేలు వలికిరమ్మ వచ్చేడు తొవ్వలోపల పోయేడు బాడ లోపల 3 బాడలు కలిసి దగ్గర రాక 3 పెద్దలు వచ్చాట పోయిన తల్లి కాశీకి పోయే తొవ్వెక్కడ కళ్యాణం పోయే తొవ్వెక్కడ నన్ను అడిగిరమ్మా అయ్యా పెద్దలారా నీకు మేము బాధ చెప్తా గానీ నాకేమిస్తారని నేను అడిగినమ్మా అయ్యో బాలవీరుడా మా దగ్గర ఉన్నది అటువంటి వేదశాస్త్రం ఉన్నది నాయన ఆ వేదశాస్త్రంలోకి నీకు 3 పద్యాలు నేర్తామని చెప్పి 3 పద్యాలు నేర్పినారే పద్యాలు నేర్పిరు కానీ దానికి అర్థం చెప్పలేదు మా తల్లి రేణుకా ఎల్లమ్మదేవి 6 శాస్త్రాలు 18 పురాణాలు భారత భాగవతాలు వెళ్ళాలి అని చెప్పి వచ్చి నానే కళ్ళ తల్లి చక్కని పద్యాలు నేర్చుకొని వచ్చిన అర్థం నెలకి వెళ్తుడమైపోయినట్టున్నావా పరశురామ ఎటువంటి పద్యం నేర్చినవా దానికి ఆ పద్యం పాడినట్టు ఉంటే అర్థం కాకపోతే పరమార్థం చెప్తారా రామ పరశురామయ్యో అంతమంది సభ ఉండలో ఉన్నప్పుడైనా అన్నప్పుడే రాముడే పరశురాముడు అన్నింటి సభ లోపల అటువంటి కూర్చోబెట్టిన తల్లినైనా పట్టేడు చీకటి వారు శివాళ్ళ గత మీద ఎల్లమ్మ కూర్చుంటదమ్మా మీద బిడ్డ గౌరమ్మను కూర్చోబెట్టుకున్నది చిన్నలు పెద్దలు సీమా సోదరులు కట్టాన కాపుల కమ్మాయిల మందరులు దేశ పాండితులు బొర్రల షావుకారులు అందరూ వచ్చేసినారు ఆ యొక్క సమయమందు పద్యం మొదలుపెట్టారు చెప్పి పరశురాముడైనా అమ్మా ఎల్లమ్మదేవి ఎల్లమ్మాదేవి ఎల్లమ్మాదేవి ఎల్లమ్మ
గంటాయరా ఇది మంది పాట కాదురా రామయ్య వయసుకొచ్చి రామయ్య ఎవరి పేరు కూడా ఎప్పుడమ్మా అయ్యయ్య నాయకుడు రామయ్య అమ్మవారు ఎల్లమ్మ ఎల్లమ్మ 12 ఏళ్ల కింద సచిన పెరువిడి వస్తా ఉన్నాడమ్మా అయ్యయ్య ప్రాణనాదా వెళ్ళిపోతువయ్యా మా నాయన ఏమోనంట నీవు లగ్గమొక్కడైనది మా నాయనో నాగవెల్లి గాలేరు కాకపాయే అలరు వండుగలెల్లలేదు రామరామో బొమ్మ కూడా అల్లయ్యలే